రెండో పేతురు పత్రిక 3వ అధ్యాయాన్ని ఈ అధ్యాయం మార్చి చదువుకుందాం. 2 Peter chapter 3. We'll read all together. We'll read responsibly. 2 Peter chapter 3. రెండో పేతురు 3వ అధ్యాయం అధ్యాయం అంతా మార్చి చదువుకుందాం. ప్రియులారా, ఈ రెండవ పత్రిక మీకు ఇప్పుడు రాయిచున్నాను. అంత్య దినములలో అపహాసకులు అపహసించుచు వచ్చి తమ స్వకీయ దురాశల చొప్పున నడుచుకొనుచు ఏలైనగా పూర్వం నుండి ఆకాశం ఉండెననియు నీళ్ల నుండి నీళ్ల వలన సమకూర్చబడిన భూమియు దేవుని వాక్యము వలన కలిగిననియు వారు బుద్ధిపూర్వకంగా మరతురు. అయితే ఇప్పుడున్న ఆకాశమును భూమియు భక్తిహీనుల తీర్పును నాశనమును జరుగు దినం వరకు అగ్ని కొరకు నిల్వ చేయబడినవై అదే వాక్యం వలన భద్రము చేయబడి ఉన్నవి. కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్లు ప్రభు తన వాగ్దానం గురించి ఆలస్యం చేయవాడు కాడు గాని ఎవడును నశింపవలనని ఇచ్చేంపక అందరూ మారు మనసు పొందవలనని కోరుచు మీ ఎల్లా దీర్ఘశాంతం గలవాడై ఉన్నాడు. ఇవన్నీ ఇట్లు లయమైపోవునవు గనుక ఆకాశములు రవులుకొని లయమైపోనట్టు పంచభూతములు మహావేంద్రముతో కరిగిపోనట్టు దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టుచు దానిని ఆశతో అపేక్షించుచు మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ ఎంతో జాగ్రత్త గలవారై ఉండవలెను. ప్రియులారా, వీటి కొరకు మీరు కనిపెట్టువారు గనుక శాంతం గలవారై ఆయన దృష్టికి నిష్కలంకులుగాను నిందారహితులుగాను కనబడినట్లు జాగ్రత్త పడుడి. వీటిని గూర్చి తన పత్రికలన్నిటిలోనూ బోధించుచున్నాడు. అయితే వాటిలో కొన్ని సంగతులు గ్రహించుటకు కష్టమైనవి. వీటిని విద్యా విహీనులను అస్థిరులైన వారును తక్కిన లేఖనములను అపార్థం చేసినట్లు తమ స్వకీయ నాశనమునకు అపార్థము చేయుదురు. మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు అనుగ్రహించు కృపయందును జ్ఞానమందును అభివృద్ధి పొందుడి. ఆయనకు ఇప్పుడును యుగాంత దినం వరకు మహిమ కలుగును గాక. ఆమేన్. ప్రభు సాయం కొరకై ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి యేసుక్రీస్తు ప్రభువారు అత్యున్నతముగా హెచ్చింపబడిన ఘనమైన శ్రేష్టమైన నామంలో బెర్షెబాలో నీ ప్రజల ముందు నిలవబడ్డానికి మీరు ఇచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. అవును తండ్రి, గడిచిన అవసరం అంతా కాపాడి మమ్మల్ని సజీవుల్లో ఉంచినందుకై వందనాలు. కోట్ల కొలది మరణించినప్పటికీ సజీవుల దేశంలో సజీవుడమైన మిమ్మల్ని ఆరాధించినట్లు మా గొంతులో ప్రాణం ఉంచినందుకై స్తుతిస్తూ ఆరాధిస్తూ పూజిస్తుంటున్నాం. ఇంతవరకు మా జీవితాల్లో మీరు చేసినటువంటి ప్రతి మేలును బట్టి వందనములు చెల్లిస్తున్నాం. జీవమునకును భక్తికి కావలసినవన్నీ అనుగ్రహిస్తున్నందుకై అమూల్యమును అత్యధికములైన వాగ్దానాలు అనుగ్రహించినందుకై వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. జీవం కలిగిన నీ మాటలను బట్టి కూడా నీకు వందనములు చెల్లిస్తున్నాం. ప్రేమ కలిగిన ప్రియ తండ్రి, ఇక్కడ ఉన్నటువంటి సాక్ష్యాన్ని బట్టి సంఘాన్ని బట్టి వందనాలు. ఇంతవరకు మీరు చేస్తూ వచ్చిన కార్యములను బట్టి వందనములు చెల్లిస్తున్నాం.
మరొకసారి రాత్రి కాల సమయంలో నీ మందిరాన్ని ప్రేమించి వచ్చిన వారందరిని బట్టి వందనాలు. ఆన్లైన్లో జాయిన్ అయిన వారిని, చూస్తున్న వారిని బట్టి కూడా వందనములు చెల్లిస్తున్నాం. మా అందరితో మీరు మాట్లాడమని ప్రార్థిస్తుంటున్నాం. నీ స్వరం వినడానికి కావాల్సిన కృపను దయచేయండి. వినగలిగినటువంటి చెవి, గ్రహించగలిగిన మనసు, లోబడే హృదయాన్ని దయచేయమని ప్రార్థిస్తుంటున్నాం. అవును తండ్రి, మీరు మాట్లాడినప్పుడు నీతో మనుషులతో సరిచేసుకుంటూ కావాల్సిన కృపను దయచేయమని ప్రార్థిస్తున్నాం. మధురమైన మెల్లనైన నీ స్వరం వినుటకు మాకు కృపను దయచేయమని ప్రార్థిస్తూ ఉంటున్నాం. ప్రభా, నీ వాక్యము వెల్లడి అగుటతోడ వెలుగు కలుగునట్లుగా ఆజ్ఞాపించండి. నీ ధర్మశాస్త్రం నందు ఆశ్చర్యమైన సంగతులు చూచినట్లుగా మా కన్నులను తెలివ చేయమని ప్రార్థిస్తున్నాం. దేవుని వాక్యము సజీవమై బలం గలదై ప్రాణాత్మలను, కీళ్లను, మూలుగను విభజించినంత మట్టుకు దూరుచు హృదయం యొక్క తలంపులను, ఆలోచనలను శోధించే సామర్థ్యం కలిగింది. అందుని బట్టి వందనములు చెల్లిస్తున్నాం. నా మాట అగ్ని వంటిది కాదా, బండలను బద్దలు చేయి సుత్తె వంటిది కాదా అని మీరు సెలవిచ్చినట్లుగా నీ వాక్యము మాలోని చెత్తను దహించి వేయనట్లుగా, మా హృదయాలను బద్దలు చేయగలిగినట్లుగా కృపను దయచేయండి. నీ వాక్యము అద్దము లాంటిదని యాకోబు పత్రికలో మీరు జ్ఞాపకం చేస్తూ వచ్చినారు. మా హృదయంలో ఉన్న పాపమును బయలుపరిచేదిగా ఉంటుండగా, నీ ముఖ కాంతిలో మా రహస్య పాపములు కనబడుతుంటుండగా సరిచేసుకున్న వారమై, మీ చేత హెచ్చరింపబడిన వారమై, నూతనపరచబడిన వారమై, నూతనమైన విధానంలో నూతన సంవత్సరంలో మీ కొరకై జీవించినట్లు కృపను దయచేయి. నిలబడిన నేను నీ ప్రజల ముందు నిలబడుతుండగా నన్ను క్షమించండి, కడగండి, పవిత్రపరచండి. ప్రశస్తమైన, ప్రియమైన నీ ప్రజలకు ప్రీతికరమైన పరిచర్య చేయగలుగునట్లు కృపను దయచేయండి. నీ యొక్క సిలువ చాటున మరుగుపరచండి, కడిగి పవిత్రపరచండి. బలిపీఠం మీద ఉన్న నిప్పుల చేత నా పెదవులను తాకండి. అపవిత్రమైన ప్రజల మధ్య నివసించువాలని ఒప్పుకుంటున్నాను. క్షమించండి, కడిగి పవిత్రపరచండి. ఈ ఆత్మచేత అభిషేకించి మా అందరితో స్పష్టంగా సూటిగా మాట్లాడండి ప్రభా. మా అక్కర కొలది మీరు మాతో మాట్లాడుతూ రమ్మని ప్రార్థిస్తుంటున్నాం. మీరు మాట్లాడినప్పుడు మరియ వలె నీ మాటలను తలపోసుకొనొచ్చు మా హృదయంలో భద్రం చేసుకుంటూ కావలసిన కృపను దయచేయమని ప్రార్థిస్తూ యేసు ప్రభు వారి నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రియులారా, దేవుడు మనకి సహాయం చేయకొలది మనము 2వ పేతురు పత్రిక 2వ అధ్యాయాన్ని మనము ధ్యానిస్తూ వచ్చినాం. ఈ దినము ప్రభువు మనకి సహాయం చేసే కొలది 3వ అధ్యాయం నుంచి కొన్ని సంగతులు మనము జ్ఞాపకం చేసుకోవటానికి ప్రయత్నం చేస్తాం. ప్రభు మనకి నడిపించే కొలది ప్రభు నాకు కొన్ని బయలుపరిచిన విషయాలు మీతో పంచుకోవాలని ఇష్టపడుతున్నాను. ఈ 3వ అధ్యాయంలో 18 వచనాలు ఉన్నాయి. ప్రాముఖ్యంగా ఈ 3వ అధ్యాయానికి మనము థీమ్ లేకపోతే శీర్షిక అంశం మనం పెట్టుకోవాలనుకుంటే ఆయన యొక్క రాకడను గురించినటువంటి విషయాలు ఎక్కువగా ప్రస్తావించబడ్డాయి. ఆయన రాకడ గల ఉద్దేశం, ఆయన రాకడ కొరకు చూస్తున్న మన జీవితాలు ఏ విధంగా ఉండాలో ప్రాముఖ్యంగా ఈ అధ్యాయంలో మనం గమనిస్తాం. ఆయన రాకడను గురించి, ఆయన రాకడ కొరకై మనం ఎలా జీవించాలి అనే విషయాలు ప్రాముఖ్యంగా మనకు ఈ యొక్క అధ్యాయంలో జ్ఞాపకం చేయబడతాయి. మనం గమనించినట్లయితే ఇక్కడ పేతురు అంటాడు, ఎందుకు ఈ పత్రిక రాస్తున్నాడంటే 2వ వచనంలో, నిర్మలమైన మీ మనస్సులను రేపటానికి ఈ పత్రిక రాస్తున్నాను. ఈ విషయాన్ని మీకు జ్ఞాపకం చేసి నిర్మలమైన మీ మనస్సులను రేపుచున్నాను అంటాడు. పేతురు ఈ పత్రిక ఎందుకు రాస్తున్నాడంటే మన మనస్సులను రేపటానికి, స్టిమ్యులేట్ చేయటానికి అని ఇంగ్లీష్ వర్షన్లో చూస్తాం. మనలను మరలా పురికొల్పటానికి. ఇదే విషయాన్ని మొదటి అధ్యాయం 14వ వచనంలో కూడా అంటాడు, ఈ సంగతులను జ్ఞాపకం చేసి మిమ్మల్ని రేపుట న్యాయమని ఎంచుకొనుచున్నాను. ద పర్పస్ ఆఫ్ దిస్ లెటర్ ఈజ్ టు స్టిర్ అప్
టు స్టిమ్యులేట్ అంటే మనల్ని ప్రోత్సహించడానికి, బలపరచడానికి, ఉజ్జీవింప చేయటానికి. అదే పేతురు ఇక్కడ ప్రస్తావిస్తూ వచ్చినారు. అయితే ఈ యొక్క అధ్యాయంలో నేను కొన్ని విషయాలు మీకు జ్ఞాపకం చేయాలనుకుంటున్నాను. మొదటగా ఈ అధ్యాయంలో మనము చూడబోయే విషయాలు నేను మీకు జ్ఞాపకం చేస్తాను. అవన్నీ చూసిన తర్వాత ఒక్కొక్కటిగా జ్ఞాపకం చేసుకుంటాం. మొదటిగా ఈ అధ్యాయంలో మనం చూసే విషయం ఏంటంటే, అపోస్తుల ద్వారా ఇచ్చిన ఆజ్ఞను మీరు జ్ఞాపకం చేసుకొనవలెను. మొదటిగా 1వ వచనంలో 2వ వచనం రాయబడింది, జ్ఞాపకము చేసుకొనవలెను. మొదటిగా జ్ఞాపకం చేసుకొనవలెను, రిమెంబర్. మొదటిగా మనం ఏం చేయాలంటే జ్ఞాపకం చేసుకోవాలి. రెండవదిగా 4వ వచనంలో ఉంది, ఆయన రాకను గూర్చిన వాగ్దానం ఏమాయను, పితరులు నిద్రించిన మొదలుకొని సమస్తమును సృష్టి ఆరంభమున ఉన్నట్టే నిల్చున్నదని చెప్పుదురని మొదట మీరు తెలిసి కొనవలెను. రెండవదిగా తెలిసి కొనవలెను. మొదటిగా జ్ఞాపకం చేసుకోవాలి, రెండవదిగా తెలుసుకోవాలి. తర్వాత మనం చూద్దాం. మూడవదిగా 8వ వచనంలో ఉంది, ప్రియులారా ఒక సంగతి మరచిపోకుడి, డు నాట్ ఫర్గెట్. మూడవదిగా మరచిపోకుడి. ఏం మర్చిపోకూడదో మనం తర్వాత చూస్తాం. తర్వాత 4వదిగా 12వ వచనంలో ఉంది, దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టుచు, వెయిటింగ్, కనిపెట్టుతూ ఉండాల. మన రెస్పాన్స్ ఏంటో మనం చూస్తున్నాం. తర్వాత దానిని ఆశతో అపేక్షించుచు. 5వదిగా అపేక్షించుచు, లవింగ్ ఈజ్ అపియరెన్స్, ఆయన ప్రత్యక్షతను ప్రేమించటం. 6వదిగా పరిశుద్ధమైన ప్రవర్తనతో జీవించటం. 7వదిగా భక్తితో జీవించటం. 8వదిగా ఎంతో జాగ్రత్తతో జీవించటం. 8 విషయాలు ఇక్కడ మనకు వచ్చినాయి. తర్వాత 14వ వచనంలో మనం చూస్తే ఇంకొక రకమైనటువంటి జాగ్రత్తను గురించి ఇక్కడ చెప్తున్నాడు. ఏంటంటే ఆయన దృష్టికి నిష్కలంకులు, నిందారహితులుగా కనబడినట్లు జాగ్రత్త పడోడి. రెండవ రకమైన జాగ్రత్త. తర్వాత 15వ వచనంలో ఎంచుకొనుడి, ప్రభు యొక్క దీర్ఘశాంతము రక్షణార్థమైనదని ఎంచుకొనుడి, కౌంట్ ఇట్. ఆయన యొక్క దీర్ఘశాంతము రక్షణార్థమైనదని ఎంచుకొనుడి. తర్వాత 17వ వచనంలో రాయబడింది, కాచుకొని ఉండుడి, మీకు కలిగిన స్థిర మనసు విడిచి పడిపోకుండా కాచుకొని ఉండుడి. చివరిగా 18వ వచనంలో రాయబడింది, అభివృద్ధి పొందుడి. ఈ విషయాలన్నీ అధ్యాయంలో మనము గమనించగలుగుతాం. ఇంకా మీరు ధ్యానిస్తే ఇంకా అనేక విషయాలు మీరు ధ్యానించవచ్చు, ప్రభు మీకు బయలుపరచవచ్చు. కానీ ప్రభు నాకు ఇచ్చినటువంటి తలంపులను బట్టి మనం ఒక్కొక్కటి జ్ఞాపకం చేసుకుంటూ ధ్యానించడానికి ప్రయత్నం చేద్దాం. ఇన్ని విషయాలు ఈ అధ్యాయంలో ఉన్నాయి. మొదటిగా జ్ఞాపకం చేసుకొనవలెను. 2వ వచనంలో రాయబడింది, పరిశుద్ధ ప్రవక్తల చేత పూర్వమందు పలకబడిన మాటలను ప్రభు అయిన రక్షకుడు మీ అపోస్తుల ద్వారా ఇచ్చిన ఆజ్ఞను మీరు జ్ఞాపకం చేసుకొనవలెనను. మొదటిగా వీ హ్యావ్ టు రిమెంబర్. ఏం జ్ఞాపకం చేసుకోవాలంటే పరిశుద్ధ ప్రవక్తల ద్వారా పూర్వమందు పలకబడిన మాటలు, అపోస్తుల ద్వారా దేవుడిచ్చిన ఆజ్ఞలను మనం జ్ఞాపకం చేసుకోవాలి. దీన్ని మనకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే దేవుని వాక్యాన్ని జ్ఞాపకం చేసుకోండి అని మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. వాక్యాన్ని జ్ఞాపకం చేసుకోండి, వాక్యాన్ని చదవండి. రిమెంబర్ హిజ్ వర్డ్ అంటున్నాడు. పూర్వమందు ప్రవక్తల చేత పలకబడిన మాటలు, అపోస్తుల ద్వారా ఇచ్చిన మాటలు, అపోస్తులైన పేతురు రాసిన 14 పత్రికలు, పౌలు రాసిన 14 పత్రికలు, యోహాను రాసిన 3 పత్రికలు, యోహాను సువార్త, ప్రకటన గ్రంథం, పేతురు రాసిన 2 పత్రికలు, ఈ విధంగా అపోస్తలులు రాసిన పత్రికలన్నీ జ్ఞాపకం చేసుకోండి. పూర్వమందు పరిశుద్ధ ప్రవక్తలు పలికిన మాటలు జ్ఞాపకం చేసుకోండి. రిమెంబర్ హిజ్ వర్డ్స్. ఇది మనకు దేవుడిచ్చే వర్తమానం ఏంటంటే జ్ఞాపకం చేసుకో.
ఆయన మాటలు జ్ఞాపకం చేసుకో. పూర్వమందు పరిశుద్ధ ప్రవక్తల చేత పలకబడిన మాటలు, అపోస్తుల ద్వారా మనకి ఇవ్వబడిన మాటలు జ్ఞాపకం చేసుకో. పేతురు పత్రిక రాయడానికి గల ఉద్దేశం ఏంటంటే, ఈ మాటలు జ్ఞాపకం చేసుకున్న వలనని మీ మనస్సులను రేపుతున్నాను. రిమెంబర్ హిస్ వర్డ్స్, రిమెంబర్ అపోస్టల్స్ వర్డ్స్. అపోస్తులైన పౌలు, పేతురు, యోహాను, భక్తులు, యాకోబు రాసిన పత్రికలను జ్ఞాపకం చేసుకోండి. ఈ చివరి దినాల్లో మనకు అవసరమైన మెసేజ్ ఇది. మనకు అవసరమైన వర్తమానం ఏంటంటే, ఆయన వాక్యాన్ని ప్రేమించే వారంగా ఉండాలి, ఆయన వాక్యాన్ని ధ్యానించే వారంగా ఉండాలి, ఆయన వాక్యం పైన లోతైన అవగాహన కలిగిన వారంగా ఉండాలి, ఆయన మాటలన్నీ జ్ఞాపకం చేసుకోవాలి. అపోస్తుల కార్యంలో 20వ అధ్యాయంలో పౌలు అంటాడు కదా, నేను వెళ్ళిన తర్వాత క్రూరమైన తోడేళ్ళు మీలో ప్రవేశించును, వారు మందను కనికరింపరు. అనేక విషయాలు జ్ఞాపకం చేస్తూ వచ్చినాడు పౌలు, అనేక పత్రికలు రాస్తూ వచ్చినాడు. నా వలన మీరు ఏం నేర్చుకున్నారో, ఏం విన్నారో ఆ సంగతులు చేయమంటాడు. చూడండి, మనము ఆ మాట చూద్దాం. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 9వ వచనం చూడండి. మరియు మీరు నా వలన ఏవి నేర్చుకుంటిరో, నా యందున్నట్టుగా ఏవి వింటిరో, ఏవి చూచితిరో అట్టి వాటిని చేయడి, అప్పుడు సమాధానకర్త దేవుడు మీకు తోడైండు. నా వలన ఏవి విన్నారో, నేను మీకు చెప్పానో అవి జ్ఞాపకం చేసుకోండి, అట్టి వాటిని చేయడి. దేవుని ప్రజలుగా జ్ఞాపకం చేసుకునవలసిన వారంగా ఉన్నాం. ఇది నన్న ఆయన వాక్యము మన జ్ఞాపకాల్లో ఉందా? దేవుని వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇంకొక మాటలో పేతురు మనకి ఏం జ్ఞాపకం చేస్తున్నాడంటే, అపోస్తుల ద్వారా, పరిశుద్ధ ప్రవక్తల ద్వారా దేవుడిచ్చిన వాక్యాన్ని మీరు చదవండి, ధ్యానించండి. అందుకే ఇదే పేతురు పత్రిక 1వ అధ్యాయంలో పేతురు అంటాడు కదా, ఏలైనగా ప్రవచనం ఎప్పుడు మనుషుని ఇచ్చను బట్టి కలగలేదు, కానీ మనుషులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపించబడిన వారై దేవుని మూలముగా పలికిరి. 1వ అధ్యాయం 21వ వచనంలో చూస్తాం. చూడండి, మనుషుని ఇచ్చను బట్టి కలగలేదు, కానీ మనుషులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపించబడిన వారై దేవుని మూలముగా పలికిరి. మనుషుని ఇచ్చను బట్టి లేఖనం కలగలేదు, కానీ మనుషులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపించబడిన వారై దేవుని మూలంగా పలికారు. మనము ఈ విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలా. పరిశుద్ధాత్మ ద్వారా దేవుడు మనకు అనుగ్రహించిన వాక్యాన్ని ప్రేమించే వారంగా ఉండాలి, వాక్యం పైన మక్కువ ఆసక్తి కలిగిన వారంగా మనం ఉండాలి. ఇది నాన్న దేవుని వాక్యాన్ని ఎంతగా మనం ప్రేమిస్తుంటున్నాం. ప్రేమైన దేవుని ప్రజలారా, అపోస్తుల ద్వారా ఇవ్వబడిన వాక్యాన్ని ఎంతగా చదువుతున్నాం. పౌలు రాసిన పత్రికలు ఎంత చదువుతూ వచ్చినాం, పేతురు రాసిన పత్రికలు ఎన్ని చదువుతూ వచ్చినాం, ఎన్నిసార్లు చదువుతూ వచ్చినాం. దేవుడు ఈ దినాన మనకిచ్చే వర్తమానం ఏంటంటే, చివరి దినాల్లో ఆయన రాకడ కొరకై ఎదురు చూస్తున్న మనం చేయాల్సిన ప్రైమరీ థింగ్, ప్రాథమికమైన విషయం, ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, ఆయన మాటలను చదవాలా, జ్ఞాపకం చేసుకోవాలా, ఆయన మాటలను ప్రేమించే వారంగా ఉండాలి, ఆయన మాటలను జ్ఞాపకం చేసుకునే వారంగా ఉండాలి. ఇది నాన్న పేతురు ద్వారా దేవుడు జ్ఞాపకం చేసే విషయం ఏంటంటే, పరిశుద్ధ ప్రవక్తల ద్వారా, అపోస్తుల ద్వారా ఇవ్వబడిన మాటలను జ్ఞాపకం చేసుకునుడి. ఇది నాన్న దేవుని వాక్యాన్ని ఎంతగా ప్రేమిస్తున్నాం, దేవుని వాక్యం కొరకైన మక్కువ మనకు ఎలా ఉంది. నూతన సంవత్సరంలో మనమందరం కూడా అనేక సార్లు డెసిజన్ తీసుకుంటూ ఉంటాం, ఈ సంవత్సరము దేవుని వాక్యాన్ని చదువుతా, ధ్యానిస్తా అని. కానీ ఆ యొక్క తీర్మానంలో కొనసాగించబడుతున్నామా? దేవుని వాక్యం పట్ల మనకున్నటువంటి ఆసక్తి ఎలా ఉంది? గడిచిన వారంలో 119వ కీర్తన 9వ వచనంలో ఈ యొక్క మాట మీద మేము యవనస్తుల కోడికలు కలిగి ఉండడానికి ప్రభు సహాయపడుతూ వచ్చినాడు. యవనస్తులు దేని చేత తమ నడతను శుద్ధిపరచుకుందరు, నీ వాక్యమును బట్టి దానిని జాగ్రత్తగా చూచుకుంట చేతనే కదా అని దాదాపు 3 రోజులు ఇదే వాక్యం పైన అనేక విషయాలు నేర్చుకోవడానికి ప్రభు సహాయపడ్డాడు.
అప్పుడు అర్థమైంది, దేవుని వాక్యము చదవట ద్వారా, ధ్యానించడం ద్వారా, దేవుని వాక్యం పట్ల మనకున్న మక్కువ ద్వారా ఎన్ని మేలులు కలుగుతాయో, ఎన్ని ఆశీర్వాదాలు మనకు కలుగుతాయో అనే విషయాన్ని మనం చూస్తాం. దేవుని మాటల పట్ల మన రెస్పాన్స్ కూడా ఏ విధంగా ఉండాలో చూడండి. మనం గమనిస్తే ఇదే 119వ కీర్తనలో మనం గమనిస్తే చూడండి ఒక మాట, 148 వచ్చిన చూడండి. నీవిచ్చిన వాక్యమును ధ్యానించుట కొరకై నా కన్నులు రాత్రి జాములు కాకముందే తెరచుకొందును. దిస్ ఈజ్ హిస్ డెసిజన్. ఆయన డెసిజన్ ఏంటి? నీవిచ్చిన వాక్యాన్ని ధ్యానించుట కొరకై నా కన్నులు రాత్రి జాములు కాకముందే తెరచుకొందును. ఆ వాక్యం పట్ల ఉన్న ప్రేమ, రాత్రి జాములు కాకముందే నా కన్నులు తెరుచుకుంటా, ఎందుకంటే నీ వాక్యాన్ని ధ్యానించుట కొరకే. తర్వాత 131 వచ్చిన చూడండి. నీ ఆజ్ఞల యందైన అధిక వాంఛ చేత నేను నోరు తెరచి ఒగచుచున్న. నీ ఆజ్ఞల యందైన అధిక వాంఛ, డిజైర్, ఆయన వాక్యం పైన వాంఛ. చూడండి ఎంత ఆశ ఆయన వాక్యం పైన ఉంది. చూడండి ఇంకా గమనిస్తే మనం చూస్తాం 119వ కీర్తన 103వ వచనంలో, నీ వాక్యములు నా జిహ్వకు ఎంతో మధురములు, అవి నా నోటికి తేనె కంటే తీపిగా ఉన్నాయి. దేవుని వాక్యం అంట తేనె కంటే తీపిగా ఉంది. ఈ విధంగా భక్తులు దేవుని వాక్యాన్ని ఎట్లా ప్రేమిస్తూ వచ్చినారో మనం చూస్తాం. తర్వాత చూడండి 119వ కీర్తనలోనే 119వ కీర్తన 81వ వచనము. నీ రక్షణ కొరకు నా ప్రాణము సొమ్మసిల్లుచున్నది, నేను నీ వాక్యం మీద ఆశ పెట్టుకొని ఉన్నాను. ఆశ, వాక్యం పైన ఆశ, వాక్యం పైన వాంఛ, వాక్యం కొరకే కన్నులు తెరుచుకుంటున్నారు. వాక్యము జిహ్వకు మధురమైందిగా ఉంది. తర్వాత వాక్యాన్ని ఏ విధంగా ప్రేమిస్తున్నారో చూడండి. ఇదే 119వ కీర్తనలో మనం చూస్తాం. ఆయన వాక్యం పట్ల మనకున్నటువంటి బాధ్యత ఏంటంటే చూడండి 119వ కీర్తన 13వ వచనం. నీ నోట నీవు సెలవిచ్చిన న్యాయవిధులన్నిటిని నా పెదవులతో వివరించుదును. నీ వాక్యాన్ని నా పెదవులతో వివరిస్తా. 15వ వచనం. నీ ఆజ్ఞలు నేను ధ్యానించేదను. వివరించే వారంగా ఉన్నామా, ధ్యానించే వారంగా ఉన్నామా. 16వ వచనం. నీ కట్టలను బట్టి నేను హర్షించదను. నీ వాక్యాన్ని బట్టి నేను సంతోషిస్తా. 17వ వచనం. నీ వాక్యమును బట్టి నేను నడుచుకొందును. నిజంగా నీవు నేను ఏ విధంగా ఆయన వాక్య ప్రకారము జీవిస్తున్నాం అనేది చాలా ప్రాముఖ్యమైనది. 47వ వచనంలో నీ ఆజ్ఞలను బట్టి నేను హర్షించదను, అవి నాకు ప్రియములు, అవి నాకు ప్రియమైనవి. నిజంగా దేవుని ప్రజలుగా ఆయన వాక్యాన్ని మనము ప్రేమించే వారంగా ఉండాల. ఈ విధంగా ఈ యొక్క వాక్యం అంతా మనం చదివితే అనేక విషయాలు ఉన్నాయి. దేవుని వాక్యం పట్ల మనకు ఉండవలసిన మన రెస్పాన్స్ ఏంటి? వాక్యం మనకు కలిగజేసే విషయాలు కూడా చాలా ఉన్నాయి. వాక్యము దీపం వంటిది, నన్ను బ్రతికించేది అంటాడు. నీ ధర్మశాస్త్రం నాకు సంతోషం ఇచ్చేది, ఒకవేళ సంతోషం ఇవ్వకపోతే నా శ్రమయందు నేను నశించి ఉందును అంటాడు. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. ఆయన వాక్యం మన పట్ల చేసే కార్యాలు ఏంటంటే, నాకు నీ వాక్యము వెలిగిస్తుంది, నీ వాక్యము భయమును పుట్టిస్తుంది అని 37వ వచనంలో రాయబడుతూ వచ్చింది. నీ వాక్యం నెమ్మది కలిగిస్తుంది, నీ వాక్యము నన్ను బ్రతికిస్తుంది. ఈ విధంగా ఆయన వాక్యం చేసే విషయాలు ఎన్నో ఉన్నాయి. అంతేకాకుండా ఆయన వాక్యము సంతోషం ఇచ్చేదిగా ఉంది, ఆయన వాక్యము జ్ఞానం ఇచ్చేదిగా ఉంది, ఆయన వాక్యము ఎంతో నెమ్మదినిచ్చేదిగా ఉంది. ఇవన్నీ ఈ యొక్క అధ్యాయంలో ఉన్నాయి. నీవు నేను ఆయన వాక్యం కొరకై ఆశ పెట్టుకొని ఉన్నామా? ఆయన వాక్యాన్ని ప్రేమించే వారంగా ఉన్నామా? తర్వాత 19వ కీర్తనలో వాక్యం గురించి కొన్ని విషయాలు ఉన్నాయి. నేను అవి జస్ట్ మీకు అవుట్లైన్స్లా జ్ఞాపకం చేస్తాను. చూడండి 19వ కీర్తనకు రండి.
మొదటిగా ఆయన వాక్యం ఎలాంటిదో నేను జ్ఞాపకం చేస్తాను. చూడండి 19వ కీర్తన, సామ్స్ 19. వాక్యం ఎలాంటిదో అనే విషయాలు ఫస్ట్ నేను జ్ఞాపకం చేస్తా. తర్వాత ఆ వాక్యం మనకి ఏం చేస్తుందో చూడండి. మొదటిగా 7వ వచనంలో వాక్యము యథార్థమైనది. 19వ కీర్తన 7వ వచనంలో వాక్యము యథార్థమైంది. 7వ వచనము 3వ భాగంలో వాక్యము నమ్మదగినది. మొదటిగా యథార్థమైంది, రెండవదిగా నమ్మదగినది. 8వ వచనంలో నిర్దోషమైనవి ఆయన ఉపదేశాలు. మూడవదిగా నిర్దోషమైంది. తర్వాత 8వ వచనంలోనే ఆయన ఏర్పరిచిన ధర్మం నిర్మలమైంది. 4వదిగా నిర్మలమైంది. 9వ వచనంలో 5వదిగా యెహోవా న్యాయ విధులు సత్యమైనవి. తర్వాత అదే వచనంలో న్యాయమైనవి. తర్వాత 10వ వచనంలో కోరదగినవి. 10వ వచనం 2వ భాగంలో మధురమైనవి. చూడండి ఆయన వాక్యం ఎలాంటిదో. మొదటిగా యథార్థమైంది, నమ్మదగినది, నిర్దోషమైంది, నిర్మలమైంది, సత్యమైనది, న్యాయమైనది, కోరదగినది, మధురమైనది. ఇది ఆయన వాక్యం. వాక్యాన్ని వివరించాలంటే వాక్యంకున్నటువంటి ఔన్నత్యము, గొప్పతనం ఇది. యథార్థమైనది. యెహోవా వాక్యం యథార్థమైనది. ఒక్కొక్క మాటను మనం డీప్గా స్టడీ చేయొచ్చు, ఎంతో సమయం పడుతుంది. యథార్థమైనది ఆయన వాక్యం. జస్ట్ మీకు అవుట్లైన్స్ ఇస్తున్నాను. రెండోది నమ్మదగినది. ఆయన వాక్యము నువ్వు ఆధారపడదగినది. ఫెయిత్ఫుల్ వర్డ్. ఆయన వాక్యము నమ్మదగినది. ఆయన అవునని చెప్పి కాదని వాడు కాదు. 2 కొరింథీ 1వ అధ్యాయంలో రాయబడినాయి, దేవుని వాగ్దానంలు ఎన్ని అయినను అవి క్రీస్తునందు అవునన్నట్టుగానే ఉన్నవి. ఎస్, ఆయన యందు అన్ని అవునట్టుగానే ఉన్నాయి. దేవుని వాగ్దానాలన్నీ అవునన్నట్టుగానే ఉన్నాయి. మూడోదిగా నిర్దోషమైంది, నిర్మలమైంది, సత్యమైనది. అందుకే 119వ కీర్తన రాయబడింది, కానీ వాక్య సారాంశము సత్యము. తర్వాత న్యాయమైనవి. తర్వాత కోరదగినవి, డిజైరబుల్. దేనికంటే అవి బంగారు కంటే, విస్తారమైన మేలిమి బంగారు కంటే కోరదైనవి. బంగారు, మేలిమి బంగారు ఒక సైడు, వాక్యం ఒక సైడు పెడితే దేన్ని కోరుకోవాలని జ్ఞాపకం చేయబడుతున్నాం అంటే వాక్యాన్ని. ఒకవేళ అవకాశం ఇస్తే, ఛాయిస్ ఇస్తే దేవుని వాక్యము కోరదగినది, డిజైరబుల్. ఎందుకంటే ఆయన వాక్యము ఆకాశమందు నిత్యము నిలకడగా ఉన్నది. నిత్యము నిలకడగా ఉన్నది. భూమి ఆకాశము గతించును కానీ నా మాట ఒక పొల్లైన సున్నైన గతించదు. సమస్తము కాలిపోతాయి, కరిగిపోతాయి. ఆయన వాక్యం నిత్యము నిలుచును. అందుకంటాడు బంగారం కంటే, విస్తారమైన మేలిం బంగారం కంటే కోరదగినది. ఒకవేళ మనకి అవకాశం ఇస్తే దేన్ని కోరుకోవాలంటే ఆయన వాక్యాన్ని. చివరిగా 10వ వచనం రాయబడింది, అవి మధురమైనవి. స్వీటర్ దాన్ హనీ. స్వీటర్ దాన్ హనీ. అది తేనె కంటే, జుంటి తేనె దార కంటే మధురమైనది. ఈ ఎక్స్పీరియన్స్ మనకు ఉండాలి. అందుకే కీర్తనకారుడు అంటాడు కదా, రాత్రి జాముల యందు నీ వాక్యాన్ని నేను నా పడక మీద ధ్యానిస్తుంటే కొవ్వు మెదడు దొరికినట్లుగా నాకు దొరుకుతున్నది. కొవ్వు మెదడు కంటే ఎక్కువ ఆనందము ఆయన వాక్యంలో ఉంది. ఆ అనుభవము నీది నాదిగా ఉండాలి. ఆయన వాక్యాన్ని ప్రేమించే వారంగా ఉండాలి. నిజంగా ఈ దినాన ఆయన వాక్యం పట్ల మన మక్కువ ఏంటి? ఇది అధ్యాయంలో ఆయన వాక్యము ఎలాంటిదో చూసాము. ఇప్పుడు ఆయన వాక్యం ఏం చేస్తుందో కూడా నేను జ్ఞాపకం చేస్తాను. మొదటి 7వ వచనంలో అది ప్రాణమును తెప్పరిల్ల చేస్తుంది. ఇట్ క్విక్కెన్స్. అది మనకి జీవాన్ని ఇస్తుంది. ఆయన వాక్యం మొదటిగా ఏం చేస్తుంది? ప్రాణాన్ని తెప్పరిల్ల చేస్తుంది. నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది, నా బాధల్లో ఇదే నాకు నెమ్మది ఇచ్చి ఉన్నది. ఆయన వాక్యం ఎలాంటిదంటే బ్రతికించేది, లైఫ్ గివింగ్ వర్డ్, జీవం కలిగిన వాక్యం. హెబ్రీ 4:12 ప్రకారం దేవుని వాక్యము సజీవమై బలం గలది. ఆయన వాక్యం ఇట్ ఈస్ లివింగ్. ఇట్ ఈస్ లివింగ్. దానిలో జీవం ఉంది. నువ్వు చదివితే నీతో మాట్లాడుతుంది ఈ వాక్యం. ఇట్ ఈస్ లివింగ్ వర్డ్.
దీనిలో జీవం ఉంది. నీతో మాట్లాడుతుంది, నిన్ను బ్రతికిస్తుంది, నీ ప్రాణాన్ని, మృతమైన నీ ఆత్మను వెలిగిస్తుంది. మృతమైన మన ఆత్మను వెలిగించే శక్తి వాక్యానికి ఉంది. ఇది మొదటిగా తెప్పరిల్ల చేస్తుంది. ఇది ఏం చేస్తుందంటే ప్రాణాన్ని తెప్పరిల్ల చేస్తూ ఉంది. మొదటి సమయాలు 30 అధ్యాయాలు అనుకుంటా కదా, ఆ వ్యక్తికి అంజూరపొడ ఇచ్చినప్పుడు ఏమైంది? ప్రాణము తెప్పరిల్లినట్లుగా మనం చూస్తాం. మొదటి సమయాలు 30 అధ్యాయంలో మనం చూస్తాం కదా, 12వ వచనం. వాడు భోజనం చేసిన తర్వాత వాని ప్రాణము తెప్పరిల్లగా. వాగ్దానం ఇదే అధ్యాయంలో ఉంది కదా, ధ్యానించినప్పుడు ఒకవేళ మీరు జ్ఞాపకం చేసుకున్నారో లేదో, మొదటి సమయాలు 30 అధ్యాయంలో డేవిడ్ రికవర్డ్ దావీదు సమస్తాన్ని సంపాదించుకునే ఈ సందర్భంలో దావీదుకి వారి యొక్క మార్గాన్ని చూపించిన వ్యక్తి మొదటగా అంతకుముందు మూర్ఛపోయాడు, ప్రాణము తెప్పరిల్లింది. తర్వాత దావీదు తన దగ్గర ఉన్నటువంటి నీళ్లు, అన్నపానం అవి ఇచ్చిన తర్వాత చూడండి 11వ వచనంలో, పొలంలో ఒక ఐగుప్తుడు కనబడిన వారు దావీదు నొద్దకు వాడిని తోడుకొని వచ్చి, వాడు 3 రాత్రింబగలు అన్నపానం లేమి పుచ్చుకోలేదని తెలుసుకొని వానికి భోజనం పెట్టి దాహంనిచ్చి అంజూరపు అడలోని ముక్కను 2 ద్రాక్ష గెలలను వానికి ఇచ్చిరి. ఇవి ఇచ్చిన తర్వాత రాయబడింది, వాడు భోజనం చేసిన తర్వాత వాని ప్రాణం తెప్పరిల్లగా. వాని ప్రాణం తెప్పరిల్లింది అంటే వాడు బ్రతికినాడు. ఒకవేళ లేకపోతే వాడు చనిపోయేవాడేమో. వాని ప్రాణం తెప్పరిల్లిన తర్వాత దావీదుకి ఇప్పుడు ఒక మెసేజ్ ఇచ్చినాడు. వాళ్ళు ఎక్కడున్నారో, ఏ వైపు ఉన్నారో అనే వర్తమానాన్ని ఎవరు ఇచ్చినారు? ఈ ఐగుప్తుడే ఇచ్చినాడు. ఈ ఐగుప్తుడే వారికి దారి చూపించినట్లుగా మనం చూస్తాం. 15వ వచనంలో, ఆ దండును కలుసుకుంటకు నీవు దోవ చూపుదును నేను. కాబట్టి వాడు వారికి ఆ యొక్క మార్గంను నడిపించాడు. 16వ వచనం. తర్వాత వాడు వారి దగ్గరికి దావీదును నడిపింపగా, డేవిడ్ రికవర్డ్ దావీదు సమస్తం సంపాదించుకోవడానికి ఈ వ్యక్తి ఏం చేసినాడు? దారిని చూపించినాడు. ఇక్కడ మన తలంపు ఏంటంటే, ఆ వ్యక్తి ప్రాణం తెప్పరిల్లింది. ఈ యొక్క అధ్యాయంలో మనం ఈ విషయాలు ధ్యానించట్లేదు, కానీ నా యొక్క తలంపు ఏంటంటే వాని ప్రాణం తెప్పరిల్లింది. కాబట్టి ఆయన వాక్యం ఏం చేస్తుందంటే ప్రాణాన్ని తెప్పరిల్ల చేస్తుంది. ఇట్ గివ్స్ లైఫ్. దేవుని వాక్యాన్ని చదివితే జీవం వస్తుంది. రెండవదిగా ఆయన వాక్యం ఏం చేస్తుంది? 7వ వచనంలో రాయబడింది, అది బుద్ధిహీనులకు జ్ఞానం పుట్టించును. దేవుని వాక్యం ఏం చేస్తుందంటే జ్ఞానం ఇస్తుంది. 19వ కీర్తన 7వ వచనం రాయబడింది, బుద్ధిహీనులకు జ్ఞానం ఇస్తుంది. ఆయన వాక్యం మనకు జ్ఞానం ఇస్తుంది. 119వ కీర్తనలో రాయబడింది 3 రకములైనటువంటి జ్ఞానం. శత్రువులకు మించిన జ్ఞానం 98వ వచనం. 99వ వచనంలో బోధకుల కంటే విశేష జ్ఞానం. 100వ వచనంలో వృద్ధుల కంటే విశేష జ్ఞానం. చూడండి, ఆయన వాక్యం చదివితే శత్రువులను మించిన జ్ఞానం, బోధకులకు మించిన జ్ఞానం, వృద్ధులను మించిన జ్ఞానం. 119, 98వ వచనంలో శత్రువులను మించిన జ్ఞానం, 99వ వచనంలో బోధకులను మించిన జ్ఞానం, 100వ వచనంలో వృద్ధులను మించిన జ్ఞానం. వాక్యాన్ని చదివే వాళ్ళు శత్రువుల కంటే జ్ఞానంగా ఉంటారు. వాక్యాన్ని చదివేవారు, ప్రీచర్స్, బోధించేవారి కంటే జ్ఞానంగా ఉంటారు. వాక్యాన్ని చదివేవారు ఎంతో ఎక్స్పీరియన్స్ ఉన్న, ఓల్డ్ ఏజ్లో ఉన్న వాళ్ళకంటే ఎక్కువ జ్ఞానం ఉంటుంది. వారికి ఈ లోకంలో ఎంత ఎక్స్పీరియన్స్ వచ్చినా కూడా, ఎంతో అనుభవంతో వాళ్ళు వృద్ధులుగా ఉండి అన్ని అనుభవించి నేర్చుకున్నా కూడా వాక్యం చదివేవారు వారికంటే జ్ఞానంగా ఉంటారు. అది దేవుని వాక్యం యొక్క సామర్థ్యం. శత్రువులను మించిన జ్ఞానం, వృద్ధుల కంటే విశేషమైన జ్ఞానం, బోధకులకు మించిన జ్ఞానమైన వాక్యం ఇస్తుంది. తర్వాత మూడవదిగా చూడండి, 8వ వచనంలో రాయబడింది 19వ అధ్యాయం 19వ కీర్తన 8వ వచనంలో, అవి హృదయమును సంతోషపరచును. మూడవదిగా ఆయన వాక్యం ఏం చేస్తుంది?
అది హృదయాన్ని సంతోషపరుస్తుంది. కీర్తనకారుడు అంటాడు, నీ ధర్మశాస్త్రము నాకు సంతోషమియని ఎల్లా, నా శ్రమయందు నేను నశించి ఉందును. ఆయన వాక్యం ఏం చేస్తుందంటే సంతోషం ఇస్తుంది. ఆయన వాక్యం మనకి ఆనందాన్ని ఇస్తుంది, సంతోషం ఇస్తుంది. దేవుని వాక్యము సంతోషం ఇచ్చేదిగా ఉంది. 119:92 రాయబడింది, నీ ధర్మశాస్త్రము నాకు సంతోషమియని ఎల్లా, నా శ్రమయందు నేను నశించి ఉందును. నీ ధర్మశాస్త్రం నిజంగా నాకు సంతోషం ఇవ్వకపోతే నా శ్రమలో నేను నశించి ఉండేవాడిని. తర్వాత మనం చూస్తే దేవుని వాక్యం ఏం చేస్తుందంటే 8వ వచనంలో, అది కన్నులకు వెలిగిచ్చును. 4వదిగా, ఇట్ గివ్స్ లైట్, ఇట్ ఎన్లైట్స్, వెలిగిచ్చేదిగా ఉంది ఆయన వాక్యం. అది మన కన్నులను వెలిగిస్తుంది, మన కన్నులకు వెలిగిస్తుంది ఆయన వాక్యం. నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగు. లైట్ అంటూ మై పాత్, నా త్రోవకి ఇది వెలుగు. అంటే సత్యమును గ్రహించున్నట్లు చేస్తుంది, మన మనోనేత్రాలను వెలిగిస్తుంది. దేవుని వాక్యం మన కన్నులకు వెలిగిస్తుంది, సత్యమును, వాస్తవమును, నిజమైన విషయాలను గ్రహించున్నట్లు చేస్తుంది. తర్వాత ఆయన వాక్యం ఏం చేస్తుందంటే చూడండి, 11వ వచనం, వాటి వలన నీ సేవకుడు హెచ్చరిక నందును. దేవుని వాక్యం ఏం చేస్తుందంటే హెచ్చరిక, ఎగ్జార్టేషన్. దేవుని వాక్యం ఏం చేస్తుంది? మనల్ని హెచ్చరిస్తుంది. ఈ మార్గంలో పోతే నష్టపోతావు, నీ మార్గాన్ని సరి చేసుకో, నీ జీవితాన్ని సరి చేసుకో, నీ లైఫ్ను బాగు చేసుకో. ఇట్ ఎగ్జార్ట్స్, ఇట్ గివ్స్ వార్నింగ్. దేవుని వాక్యం మనకు వార్నింగ్ ఇస్తుంది, హెచ్చరికని ఇస్తుంది, సరి చేసుకోమంటుంది. దేవుని వాక్యం మనతో మాట్లాడుతుంది. వాక్యాన్ని చదివేవారు హెచ్చరిక పొందుతారు. మనం ప్రయాణం చేస్తున్నప్పుడు ఏ విధంగా రోడ్డు పైన సైన్ బోర్డ్స్ ఉంటాయి కదా, ఏం చేస్తున్నాయి? అవి మనకి ఇండైరెక్ట్గా హెచ్చరిక ఇస్తున్నాయి, వార్నింగ్ ఇస్తున్నాయి. షార్ప్ కర్వ్ అహెడ్ అంటే ఒక మలుపు, ఎంతో లోతైన మలుపు ముందుందని ముందే వార్నింగ్ ఇస్తుంది. డేంజరస్ ప్లేస్ అని ముందే వార్నింగ్ ఇస్తుంది. ఆ విధంగా దేవుని వాక్యం ఇట్ గివ్స్ ఎగ్జార్టేషన్, హెచ్చరిక ఇస్తుంది. జీవితంలో ఏ విధంగా నడవాలో, ఎక్కడున్నామో, ఎలా మాట్లాడుతున్నాం, ఎలా ప్రవర్తిస్తున్నాం, ఎలా జీవిస్తున్నామో తెలుసుకుంటట్లు హెచ్చరికిస్తుంది. ఆయన వాక్యం మనల్ని ప్రమాదం నుంచి తప్పిస్తుంది. హెచ్చరిక, వార్నింగ్ ఎందుకు ఇస్తారంటే తప్పించటానికి. బలమైన గాలులు, తుఫాన్లు వచ్చేటప్పుడు చేపలు పట్టే వారికి మొదటి హెచ్చరిక, రెండవ హెచ్చరిక, మూడవ హెచ్చరిక ఇస్తారు. ఎందుకు? జాగ్రత్తగా ఉండమని, సముద్రంలోనికి వెళ్ళవద్దని హెచ్చరిక ఇస్తారు. ఎందుకంటే ప్రభుత్వం వారిని భద్రపరచడానికి, వారి ప్రాణములను కాపాడడానికి, వారిని సురక్షితమైన ప్రాంతంలో ఉంచేదానికి ముందే మొదటి హెచ్చరిక, రెండవ హెచ్చరిక ప్రభుత్వం ఇచ్చిందని మనం ఇంతకుముందు రేడియోస్లో వినేవాళ్ళం. కాబట్టి దేవుని వాక్యం మనల్ని హెచ్చరించేదిగా ఉంది, మన జీవితాన్ని గురించి మనతో మాట్లాడేదిగా ఉంది. దేవుని వాక్యము చదివేవారు హెచ్చరిక పొందుతారు. అనుదినము మన జీవితాన్ని సరి అయిన మార్గంలో నడిపించుకున్నట్లుగా దేవుని వాక్యం హెచ్చరిస్తుంది. దేవుని వాక్యము మనల్ని ప్రమాదం నుంచి కాపాడుతుంది. చివరిగా, వాటిని గైకొంట వలన గొప్ప లాభము కలుగును. చివరి మేలు ఏంటంటే ఆయన వాక్యం గైకొనడం వల్ల మనకు వచ్చేదేంటి? గొప్ప లాభం, గ్రేట్ గెయిన్, గ్రేట్ గెయిన్, గొప్ప లాభం. చాలామంది బిజినెస్లో గొప్ప లాభాలు రావాలని చూస్తారు. ఏ వ్యాపారస్తుడైనా సరే వారి బిజినెస్లో గ్రేట్ గెయిన్ కావాలనుకుంటారు, ప్రాఫిట్ కావాలనుకుంటారు, లాభం కావాలనుకుంటారు. మన లైఫ్లో గొప్ప లాభం పొందాలంటే సీక్రెట్ ఏంటంటే వాటిని గైకొనటం వల్ల, దేవుని వాక్యాన్ని గైకొంటే గొప్ప లాభం, గ్రేట్ గెయిన్, గొప్ప లాభం మనకు వస్తుంది. వాక్య ప్రకారం మనము జీవిస్తే మన జీవితాల్లో గొప్ప లాభం, అంటే గొప్ప
లాభాన్ని మన జీవితంలో పొందుకుంటాం. మనం చూస్తే మత్తయి సువార్త 7వ అధ్యాయంలో గమనిస్తాం కదా, ఇసుక మీద కట్టుకున్న ఇల్లు పడిపోయినప్పుడు దాని పాటు గొప్పది. గ్రేట్ ఈస్ దట్ లాస్. ఆ లాస్ ఎలాంటిది? గొప్పది. ఎందుకు? నా మాట విని వాటి చొప్పున చేయలేదు కాబట్టి దాని పాటు గొప్పది. అయితే బండ్ల మీద ఇల్లు కట్టుకున్నప్పటికీ దానికి గొప్ప లాభం కలిగినట్లుగా చూస్తాం. నో లాస్. వానలు వచ్చాయి, వరదలు వచ్చాయి, తుఫాన్లు వచ్చినాయి, గాలి వచ్చి ఆ ఇంటి మీద కొట్టినా అది నిలవబడింది. ఎందుకంటే ఇట్స్ ఫౌండేషన్ ఈజ్ ఆన్ అ సాలిడ్ రాక్. బలమైన రాయి పైన దాని పునాది ఉంది. ఫౌండేషన్ రాయి పైన వేశాడు కాబట్టి అది వాన, వరద, తుఫాన్లు వచ్చినా నిలవబడింది. అట్ ద సేమ్ టైం ఇసుక మీద కట్టిన వాడు ఎన్ని ఫ్లోర్లు కట్టాడో మనకు తెలియదు, ఎంత మెటీరియల్ వాడాడో మనకు తెలియదు. తుఫాన్ వచ్చి మొత్తాన్ని కాల్చి వేసినప్పుడు దాని పాటు గొప్పది. మేబీ ఆ మెటీరియల్ కూడా కలిసిపోయిందేమో వాటర్లో. మెటీరియల్ కూడా మరలా రీయూజ్ చేయడానికి అవకాశం, స్కోప్ లేదేమో. అప్పుడు గొప్ప లాస్ కాదా? మరలా రీయూజ్ చేసుకోవడానికి అవకాశం, మరలా వాడుకోవడానికి అవకాశం ఉంటే కొంచెం లాస్ తగ్గిద్ది. ఎందుకు? మెటీరియల్ అన్న దొరుకుతుంది. సరే, బిల్డింగ్ కన్స్ట్రక్షన్ కాస్ట్ ఒకవేళ మనకు పడినా మెటీరియల్ కాస్ట్ లేదులే అని చెప్పవచ్చు. ఇప్పుడు మెటీరియల్ కాస్ట్ లాసే, కన్స్ట్రక్షన్ కాస్ట్ లాసే, కట్టే పనికి కావాల్సినటువంటి ద్రవ్యం లాస్ అయింది, తర్వాత వస్తు సామాగ్రి కూడా నష్టమే. అందుకే దాని పాటు గొప్పది. ఎందుకు దాని పాటు గొప్పదంటే నా మాట విని దాని చొప్పున చేయలేదు. మన జీవితాలు వాక్యమును బట్టి కట్టుకున్నట్లయితే, దేవుని వాక్య ఆధార ప్రకారము మన జీవితాలు పడి జీవించగలిగితే వాన, వరద, తుఫాను ఏమొచ్చినా కూడా నిలవబడేదిగా ఉంటుంది. ఎలాంటి ఆటిపోట్లు వచ్చినా, ఎలాంటి కదిలించే తుఫానులు, షేక్ చేసే పరిస్థితులు, ఎలాంటి టర్బులెన్సెస్ వచ్చినా కూడా మన లైఫ్ అనేది స్థిరంగా ఉంటుంది. 1 కొరింథీ 10 రాయబడింది, ఆ బండ క్రీస్తే. దట్ రాక్ ఈజ్ క్రైస్ట్ జీసస్. ఆ బండ క్రీస్తే. 40వ కీర్తనలో రాయబడింది, నా పాదములు నీవు బండ పైన స్థిరపరచితివి. అంతకుముందు జిగట గల ఊబిలో ఉన్నా నా పాదములు నువ్వు బండ పైన స్థిరపరచావు. బండ పైన తీసుకొని రావడమే కాదు, స్టెబిలిటీ. బండ మనకి స్థిరత్వం ఇస్తుంది. ఇసుక మీద పాదం పెడితే స్టెబిలిటీ ఉంటుంది. ఆ స్టేబుల్గా ఉంటామా చెప్పండి? అన్స్టేబుల్, స్థిరత్వం ఉండదు. బట్ రాక్ ఈ స్టేబుల్ గ్రౌండ్, దానిపైన స్థిరం ఉంటుంది. అందుకే మన ఫౌండేషన్ రాళ్ళేసి కడతాం, ఎందుకంటే స్టెబిలిటీ ఉంది. నేను వాక్యమును బట్టి మన జీవితాన్ని నిర్మించుకోవాలా. అందుకే రాయబడుతూ వచ్చింది 119వ కీర్తనలో. కీర్తనకారుని ప్రేయర్ ఏంటంటే చూడండి, కీర్తనకారుని యొక్క ప్రార్థన చూడండి. 119వ కీర్తన 133వ వచనం, నీ వాక్యమును బట్టి నా అడుగులు స్థిరపరచుము. 119, 133వ వచనంలో నీ వాక్యమును బట్టి నా అడుగులు స్థిరపరచుము. దిస్ షుడ్ బి అవర్ ప్రేయర్. ఈ మాట మన ప్రార్థనగా ఉండాలి. ప్రభువా, నీ వాక్యాన్ని బట్టి నా అడుగులు స్థిరపరచు. నా జీవితంలో నా అడుగులు నీ వాక్యాన్ని బట్టి స్థిరపరచు. అంటే నా లైఫ్ షుడ్ మ్యాచ్ యువర్ వర్డ్. నా జీవితం నీ వాక్యానికి అనుగుణంగా ఉండాలా. వాక్య ప్రకారం నేను జీవించాలా. నా బిహేవియర్, నా మాటలు, నా ప్రవర్తన, నా జీవితానికి బేస్, పునాది, ఆధారం నీ వాక్యమే. నీ వాక్యమును బట్టి నా అడుగులు స్థిరపరచు అంటే మన జీవితంలో ప్రతిదానికి వాక్యము ఆధారంగా ఉండాల. దేవుని వాక్య ఆధారమైనటువంటి జీవన విధానాన్ని నేను కలిగి ఉండాలని జ్ఞాపకం చేయబడతా ఉన్నా. అందుకే
119వ కీర్తన 5వ వచనంలో కూడా మనం చూస్తాం. ఆహా, నీ కట్టడలను గైకొన్నట్లు నా ప్రవర్తన స్థిరపడి ఉండిన ఎంత మేలు. నీ కట్టడను గైకొన్నట్లు నా ప్రవర్తన స్థిరపడి ఉండిన ఎంత మేలు. నీ కట్టడలను గైకొన్నట్లు నా ప్రవర్తన స్థిరపడాలి. ఇది ఆయన యొక్క ప్రార్థన. ప్రియమైన దేవుని ప్రజలారా, ఇది మనం జ్ఞాపకం చేయబడే విషయం ఏంటంటే, పరిశుద్ధమైన ప్రవక్తలు, అపోస్తలు మనకు జ్ఞాపకం చేసిన సంగతులు మనం జ్ఞాపకం చేసుకోవాలా. నేను దేవుని వాక్యం పట్ల మక్కువ కలిగి ఉండాలి. అందుకే 2 పేతురు 3:1 రాయబడుతూ 1:2 పూర్వమందు ప్రవక్తల చేత అపోస్తల చేత ఇవ్వబడిన మాటలు జ్ఞాపకం చేసుకోవాలనే విషయాన్ని మీకు జ్ఞాపకం చేసి నిర్మలమైన మీ మనసులను రేపాలనుకుంటున్నా. నేను ఎందుకు ఈ పత్రిక రాస్తున్నానంటే, అపోస్తులు చెప్పిన మాటలు జ్ఞాపకం చేసుకోండి, పూర్వమందు ప్రవక్తలు పలికిన మాటలు జ్ఞాపకం చేసుకోండి. కాబట్టి ఆయన వాక్యం వల్ల కలిగే మేలులు ఎన్నో చూస్తూ వచ్చినాం. ఆయన వాక్యం ఎలాంటిదో కూడా చూస్తూ వచ్చినాం. కానీ ఈ దినాన ఆయన వాక్యం పట్ల మన యొక్క యాటిట్యూడ్ ఏ విధంగా ఉంది? ఆయన వాక్యాన్ని ప్రేమించే వారంగా ఉన్నామా? యెహోవా ధర్మశాస్త్రం నందు ఆనందించుచు దివారాత్రము ధ్యానించువాడు ధన్యుడు అని కీర్తన 1వ అధ్యాయంలో చూస్తాం. యెహోవా ధర్మశాస్త్రం నందు ఆనందించుచు, హిస్ డిలైట్ ఈజ్ ఇన్ ద వర్డ్ ఆఫ్ గాడ్. ఆయన ఆనందం ఏంటంటే దేవుని వాక్యంలో. ఇది నాన్న, వాట్ ఈజ్ యువర్ డిలైట్? ఇది నీ ఆనందం ఏంటి? ఇది నాన్న మన ఆనందం ఏంటి? దేనిలో ఆనందిస్తున్నాం? దేవుని వాక్యాన్ని చదువుట కొరకైనా వాంఛ, ఆనందం మనకుందా? ప్రభు నాతో మాట్లాడని ఇష్టపూర్వకంగా ప్రభు మాటలను సంతోషంగా ధ్యానిస్తున్నామా? మెనీ టైమ్స్, అనేసార్లు వాక్యాన్ని చదివేయడానికి మనకు సమయం లేదు. దేవుని వాక్యం పట్ల మక్కువ లేదు. దేవుని వాక్యాన్ని ప్రేమించే స్థితిలో మనం లేం. దేవుని వాక్యమందు ఆనందిస్తుంటున్నామా? దివారాత్రం దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. దేవుని వాక్యాన్ని దివారాత్రం ధ్యానించడం అంటే, వాక్యాన్ని ఏదైతే మనం చదువుకున్నామో అది ఒక అధ్యాయం కావచ్చు, 2 అధ్యాయాలు కావచ్చు, ఒక వచనం కావచ్చు, అవర్ థాట్ షుడ్ బి ఆన్ దట్ వర్స్. మన ఆలోచన అంతా దానిపైన ఉండాలి. దివారాత్రం ధ్యానించడం అంటే బైబిల్ తెచ్చి మనము 24 hours కూర్చోమని కాదు. మనం చదివిన ఒక అధ్యాయం కావచ్చు, వచనం కావచ్చు, 2 అధ్యాయాలు కావచ్చు, దానిపైన మన ఆలోచన తిరుగుతూ రావాలా. అది ధ్యానించడం, నెమరు వేసుకోవడం. నేను ఆ విధంగా ధ్యానిస్తూ ఉన్నామా? దేవుని వాక్యాన్ని ప్రేమించే వారంగా ఉండాలి. దేవుని దాసులు ఆ విధంగా దేవుని వాక్యాన్ని గణపరిచినారు, ప్రేమించినారు. దేవుని వాక్యం పట్ల మక్కువ ఆ విధంగా ఉండింది. ఇది దేవుని వాక్యం కొరకైన వాంఛ ఎలాగుంది? దేవుని వాక్యాన్ని ఎంతగా ప్రేమిస్తుంటున్నాం? దేవుని వాక్యం కొరకైన వాంఛ మనలో ఎంతగా ఉంది? మనకి ఇవ్వబడిన వాగ్దానాలు, బైబిల్ అంతా వాగ్దానాలే కదా. మీ మినిస్ట్రీలో లేకపోతే మీ యొక్క సహవాసం లేనిది 3 వాగ్దానాలే మీకు వాగ్దానాలా అని కొంతమంది అంటారు. ఎందుకు మనకి 3 వాగ్దానాలు అంటే, అట్లీస్ట్ ఈ సంవత్సరం ఈ 3 వాగ్దానాల విషయం అన్న కొంచెం నేర్చుకుంటామని. పర్సనల్ వాగ్దానం కూడా అందుకే, ఆ వాగ్దానం కొంచెం నేర్చుకుంటామని. అదే మన లైఫ్కి సంబంధించింది, ఆ సంవత్సరానికి సంబంధించింది కాదు. వాగ్దానాలకు ఎక్స్పైరీ డేట్ లేదు. ఉందా అని చెప్పండి. 23వ సంవత్సరంలో వచ్చిన వాగ్దానం ఇయర్లో నెరవేరుదా? ప్రామిసెస్కి ఎక్స్పైరీ డేట్ లేదు. మనం వాడే ప్రతి ప్రోడక్ట్కి ఎక్స్పైరీ డేట్ ఉంది, బట్ ప్రామిసెస్కి ఎక్స్పైరీ డేట్ లేదు. మన జీవిత కాలంలో అవి ఎప్పుడైనా దేవుడు నెరవేరుస్తాడు. వాటికి ఎక్స్పైరీ డేట్ లేదు. 2024లోనే ఇది నెరవేరాలి, 25లో నెరవేరకపోవద్దు అని లేదు. ఆ వాగ్దానకు ఉన్నటువంటి కండిషన్స్ మనం ఒబే చేస్తే దేవుడు మన జీవితంలో తన చిత్త ప్రకారము ఆయన నెరవేరుస్తాడు. ఎక్స్పైరీ డేట్ అనేది లేదు. వాగ్దానాలకి ఎక్స్పైరీ డేట్ లేదు. కాబట్టి ఆయన వాగ్దానాలు ఎందుకు ఇవ్వబడ్డాయంటే, వాక్యాన్ని నేర్చుకోవటానికి కొరకే, వాక్యాన్ని ధ్యానించుట కొరకే. అట్లీస్ట్ మనకు వచ్చిన వాగ్దానంకు ఉన్నటువంటి అధ్యాయం అన్న చదివామా? ఎంతమంది చదివాం?
వాగ్దానం వచ్చింది, మంచిది. ఆ వాగ్దానంలో కండిషన్స్ ఏమున్నాయి, తర్వాత దేవుడు ఏం చేస్తా అన్నాడు, నన్నేం చేయమన్నాడు అనే విషయాన్ని మనం ధ్యానించగలిగామా? ఎందుకు దేవుని వాక్యం మనకి ఇవ్వబడిందంటే కనీసం ఒక్కొక్క విషయాన్ని నేర్చుకోవడానికి. ఎందుకు మన ఇంట్లో గోడల పైన ఈ విధంగా దేవుని వాక్యాన్ని రాయడానికి అలవాటు చేశారంటే అది మన కన్నుల ముందు ఉండాలా, మనం నేర్చుకోవాలని, వాక్యాన్ని ప్రేమించాలని, తెలుసుకోవాలని. అదేదో ఒక ఆచారం కాదు, ఒక ట్రెడిషన్ కాదు. వాక్యాలు రాసుకోవడం, వాల్ టెక్స్ట్లు పెట్టుకోవడం. ఇట్ షుడ్ రిమైండ్ అస్, అది మనకు జ్ఞాపకం చేయాలి. వాక్యం మన మనసులో ఉండాలనే తలంపది. ఆ విధంగా ఆయన వాక్యాన్ని ప్రేమించినారు. భక్సింగ్ గారు దాదాపు 100 times కంటే ఎక్కువసార్లు చదివిన తర్వాత ఇప్పుడిప్పుడే కొంచెం అర్థమవుతుంది అని చెప్పాడంట. ఇప్పుడే కొంచెం అర్థమవుతుంది అని చెప్తూ వచ్చినాడు. మన జీవితంలో దేవుని వాక్యాన్ని ఎలా ప్రేమిస్తూ వచ్చినాం. జార్జ్ ముల్లర్ అనే భక్తుడు అనుకుంటా 200 times కంటే ఎక్కువ చదువుతూ వచ్చినాడు. దినాన దేవుని వాక్యాన్ని ఎలా ప్రేమిస్తున్నాం, ఎలా ధ్యానిస్తుంటున్నాం. అపోస్తుల ద్వారా దేవుడు మనకి ఇచ్చినాడు ఈ యొక్క వాక్యాన్ని. ఈ విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నామా? పౌలు 14 పత్రికలు రాశాడు, యోహాను 3 పత్రికలు, ప్రకటన గ్రంథం, యోహాను సువార్త రాశాడు. ఎందుకు ప్రకటన గ్రంథం రాశాడు? భవిష్యత్తును గురించినటువంటి ప్రవచనాలు ఉన్నాయి. సంఘం యొక్క స్థితి ఎలా ఉందో మనకు తెలుసు. వాస్తవానికి ఎఫెసీ పత్రికతోనే ఎఫెసీ సంఘ చరిత్ర ముగించబల్ల ప్రకటన గ్రంథంలో ఉంది. జాక్పునెన్ గారు అన్నాడు, ఎఫెసీ పత్రికకు దేవుడిచ్చిన చివరి లెటర్ ప్రకటన గ్రంథంలో ఉంది. ఎఫెసీ సంఘంతో అన్నాడు, యూ హ్యావ్ లాస్ట్ యువర్ ఫస్ట్ లవ్, నీ మొదటి ప్రేమ నీవు కోల్పోతివి. దట్ ఈస్ లాస్ట్ లెటర్ టు ద ఎఫెసియన్ చర్చ్. ఎఫెసీ సంఘానికి రాసిన చివరి పత్రిక అది. ఎఫెసీ పత్రికలనే ముగించబల్ల. సంఘానికి ఇచ్చిన వర్తమానం అక్కడుంది చివరిగా. మనము ఎఫెసీ పత్రికతోనే ఎఫెసీ సంఘ చరిత్ర ముగించబడింది అనుకుంటాం మేము. కానీ దేవుని వాక్యాన్ని ఎట్లా ప్రేమిస్తుంటున్నాం? అట్లీస్ట్ ఈ నూతన సంవత్సరంలో దేవుని వాక్యాన్ని ప్రేమించే వారంగా ఉండాలి. నీ ధర్మశాస్త్రంను ప్రేమించే వారికి ఎంతో నెమ్మది కలదు, వారు తూలి తొట్టిల్లిపోవడానికి కారణమే లేదు. తొట్టిల్లిపోయేదానికి కారణం లేదు. వాక్యాన్ని ప్రేమించేవారు పడిపోరు, ఫెయిల్ అవ్వరు. కీర్తన 1వ అధ్యాయంలో రాయబడుతూ వచ్చింది, వారు చేయనదంతయు సఫలమగును. సక్సెస్ కావాలంటే, మన జీవితంలో ఒక విజయం కావాలంటే ఆయన వాక్యాన్ని ప్రేమించుతూ దాన్ని ధ్యానించేవారు. తర్వాత అక్కడ రాయబడింది కీర్తన 1వ అధ్యాయంలోనే, చెట్టు ఉంది పొట్టు కూడా ఉంది. గమనించండి మీరు, చెట్టు ఉంది పొట్టు ఉంది. చెట్టులాగా ఫలవంతంగా ఆకుపచ్చగా ఇతరులకు అభివృద్ధిని, ఇతరులకు ఆనందాన్ని కలుగజేయాలంటే వాక్యాన్ని ప్రేమించాలా. పొట్టులాగా ఉండకూడదు. పొట్టు యూజ్లెస్, అన్ప్రాఫిటబుల్, వేస్ట్, దేనికి పనికిరాదు. పొట్టు ఏం చేస్తాం? కాల్చి వేయడానికి తప్ప, జంతువులకు వేయడానికి తప్ప. పొట్టు ఎవరన్నా స్టోర్ చేసుకుంటారు చెప్పండి? గింజలు బియ్యం తీసుకొచ్చి మనం స్టోర్ హౌస్లో వేసుకుంటాం, కానీ పొట్టును తీసుకొచ్చి వేస్తామా? చెట్టు ఇతరులకు ఫలాన్ని, ఇతరులకు తృప్తిని ఇస్తుంది, ఇతరులకు ఆనందం కలిగజేస్తుంది, ఇతరులకు మేలు చేస్తుంది. చెట్టు మనకి ఫలాన్ని ఇస్తుంది. మనం తినే అది ఆకుకూరలు కావచ్చు, ఫ్రూట్స్ కావచ్చు, రైస్ కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ మే బి, ప్రతిదీ కూడా చెట్టు నుంచే వస్తుంది. ఆ చెట్టు మనల్ని బ్రతికిస్తుంది. అది ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉంది. నీ లైఫ్, నా లైఫ్ ఇతరులకు ఆశీర్వాదకరంగా చెట్టులాగా ఉండాలంటే ఆయన వాక్యాన్ని ప్రేమించుతూ ధ్యానించే వారంగా ఉండాలా. లేదంటే పొట్టులాగా మారుతాం, యూజ్లెస్, దేనికి పనికిరాని వారంగా ఉంటాం. ఎవరైతే దేవుని వాక్యాన్ని ప్రేమించరో, ధ్యానించరో, ఇష్టపడరో వారి లైఫ్ పొట్టులాగా ఉంటుంది, యూజ్లెస్, ఎవరికి ఉపయోగం ఉండదు, ఎవరికి కూడా సత్తువ ఇవ్వదు, ఎవరికి కూడా ఉపయోగకరంగా ఉండదు వారి జీవితం. నేను ఆ జీవితంలో ఈ నూతన సంవత్సరంలో ఒక తీర్మానం చేసుకోవాలా. చివరి దినాల్లో మనకి ఇవ్వబడే వర్తమానం ఏంటంటే, అపోస్తుల ద్వారా దేవుడిచ్చిన మాటలు జ్ఞాపకం చేసుకోండి, పరిశుద్ధ ప్రవక్తల ద్వారా పలికిన మాటలు జ్ఞాపకం చేసుకోండి. ఇది మన చేతిలో, మన భాషలో ఎన్ని వర్షన్స్ బైబిల్ ఉన్నాయి.
చిన్న బైబిల్స్, పాకెట్ బైబిల్స్ నుంచి ఎన్నో వర్షన్స్ బైబిల్ ఉన్నాయి. ఆరంభ దినాల్లో ఈ విధంగా లేదండి. ఎంతో మంది ప్రాణాలు పెడితే మన చేతిలోకి వచ్చింది ఇది. మెనీ పీపుల్ షెడ్ దేర్ లైఫ్స్. వారి ప్రాణాలు పణంగా పెడితే ఇప్పుడు మన చేతిలో ప్రింట్ అయిన భాష, మన భాషలో ఈ వాక్యం ఉంది. విలియం కేరీ ఇండియాకు వచ్చి దాదాపు 17 భాషలు నేర్చుకొని తర్జుమా చేశాడు. కొడుకు చనిపోతే ఒక్కడే పాతి పెట్టినాడంట. ఎంతో మంది త్యాగం ఈ బైబిల్ మన చేతుల్లో ఉంది. బట్ మనము దీనికి అసలు విలువనే వేయం. దీన్ని ప్రేమించాం. ఆయనకి ఏం అవసరం అండి? ఇలాంటి ఫ్యూనరల్ మీరు ఎప్పుడైనా చూసారా? సొంత కొడుకును ఒక్కడే పాతి పెట్టుకున్నాడు. నీవు నేను ఇలాంటి అనుభవంలో ఉన్నామా? నీవు నేను అలాంటి జీవితాన్ని జీవిస్తున్నామా? ఎంతమంది ప్రాణాలు పెట్టారు తెలుసా? కింగ్ జేమ్స్ వర్షన్ మన చేతిలోనికి ఉంది కదా ఇప్పుడు ఇంగ్లీష్లో. ఈ కింగ్ జేమ్స్ వర్షన్ రావడానికి మొదటగా ఏ రాజు అయితే ఆ కింగ్ జేమ్స్ అనే రాజు బైబిల్ ప్రింటింగ్కి అగెనెస్ట్గా ఉన్నప్పుడు దేవుడే చివరికి రాజునే హృదయాన్ని మార్చి ఆయననే ఆర్డర్ ఇచ్చేసినాడంట ప్రింట్ చేయమని. ఆ హిస్టరీ చాలా ఉంది. ఇది నా సులువుగా మన చేతిలో దేవుని వాక్యం ఉంటే ఎంత నిర్లక్ష్యం చేస్తున్నాం. యేసు ప్రభు సమాజ మందిరానికి వెళ్ళినప్పుడు ఆయనకు ఒక గ్రంథపు చుట్ట ఇవ్వబడేను. యేసు ప్రభు ఉన్న దినాల్లో కూడా ఆయనకు ఓన్ బైబిల్ లేదు తెలుసా? సమాజ మందిరంలో ఇవ్వబడితే చదివి అక్కడ పెట్టి వచ్చేవాడు. ఆరంభ దినాల్లో పోపుల దగ్గర వాళ్ళ దగ్గరే ఉండేది. ఇదన్నా మన ప్రతి ఒక్కరి దగ్గర ఉంది. ఆ విధంగా భక్సింగ్ గారు అలవాటు చేశాడు. ఎవ్రీ వన్ షుడ్ హ్యావ్ దేర్ ఓన్ బైబిల్. ప్రతి ఒక్కరికి సొంత బైబిల్ ఉండాలా. వాళ్ళు పెద్దవాళ్ళు కానీ చిన్నవాళ్ళు కానీ ఎవరైనా కానీ. బైబిల్ సొసైటీ క్లోజ్ చేసుకుందాం అనుకున్నారంట. అయితే భక్సింగ్ గారు ఉన్న బైబిల్స్ అన్ని తెప్పేయమన్నాడు. మరలా ప్రింట్ చేయడం ఆరంభించినాడు. స్టాక్ అయిపోయిందని చెప్పారు. క్లోజ్ చేసుకుందాం అనుకున్న బైబిల్ సొసైటీ, వేరే దేశాలకు వెళ్ళిపోవాలనుకున్న బైబిల్ సొసైటీ ఇప్పుడు స్టాక్ అయిపోయింది. మరలా ప్రింట్ చేయాలని ఆరంభించినారు. ఎందుకంటే బైబిల్ పట్ల అలాంటి ప్రేమను కలగజేసినాడు. నిజానికి హెబ్రోను సహవాసంలో దేవుని వాక్యము బాగా ఎరిగిన వారనే అవగాహన ఉంది. బయట ఏ ఫెలోషిప్కి వెళ్ళినా ఇదే మాట చెప్తారు. కానీ ఆ ఎక్స్పీరియన్స్ ఇప్పుడు మన జీవితాల్లో ఉందా? ఆరంభ దినాల్లో ఉంది. ఇప్పుడు దేవుని వాక్యంను ఎరిగిన విశ్వాసులమా? ఇదే సహవాసంలో ఉండొచ్చు. చెట్టు పేరు పెట్టి పేరు చెప్పి కాయలు తినే దినాలు కాదు ఇది. ఎక్స్పీరియన్స్ బాగానే ఉంది. ఈ దినాన మన ఎక్స్పీరియన్స్ ఏంటి? వాట్ ఈజ్ యువర్ ఎక్స్పీరియన్స్? దేవుని వాక్యంతో నీ అనుభవం ఏంటి? ఎంతో సాక్రిఫిషియల్గా చేసిన జీవితాలను బట్టి ఇది మన చేతిలో దేవుని వాక్యం అందించబడితే అనేక సార్లు మనం దేవుని వాక్యాన్ని చదవని వారంగా ఉన్నాం, ప్రేమించని వారంగా ఉన్నాం. ఇది ఒక తీర్మానం చేసుకుందాం. పేతురు అంటున్నాడు, ఈ చివరి దినాల్లో ఈ వాక్యమే మనల్ని కాపాడేది, ఈ వాక్యమే మనల్ని భద్రపరిచేది. బెరయ సంఘస్థులు అపోస్తులైన పౌలు చెప్తేనే లేఖనములు ఆ విధంగా ఉన్నాయా లేవా అని వెళ్ళి పరిశీలించినారు. ఇది నేను కావచ్చు, ఇంకొక పెద్ద ఎంతమంత బోధకులు చెప్పినా దేవుని వాక్యాన్ని పరిశీలిస్తున్నామా? ఎందుకు నేటి దినాన క్రైస్తవ సమాజం దారి తప్పిపోయిందంటే దేవుని వాక్యాన్ని పరిశీలించట్లా. యెహోవా గ్రంథంను పరిశీలించి చదువుకోండి అని దేవుని వాక్యంలో రాయబడుతూ వచ్చింది. దేవుని వాక్యాన్ని ఏ విధంగా చదువుతున్నాం, ఏ విధంగా ధ్యానిస్తుంటున్నాం? ప్రియులారా, దేవుని వాక్యాన్ని ప్రేమించేవారు ఎంతో నెమ్మది పొందుకుంటారు. వారు తూలి తొట్టిల్లిపోయేదానికి అవకాశం లేదు. చివరి దినాల్లో పడిపోవడానికి అనేకమైన అవకాశాలు ఉన్నాయి. వాక్యము ఎరగని వారంతా దారి తప్పిపోతారు. యేసు ప్రభువారు అన్నాడు, సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సైతం మోసపుచ్చుతారు. ఏర్పరచబడిన వారే మోసపోతారు. కాబట్టి నేను మీతో ముందుగా చెప్తున్నాను. యేసు ప్రభు శిష్యులకు ముందుగా నేను మీతో చెప్తున్నా. నేను ఎందుకు మీకు వాక్యం ఇచ్చినా మీరు ముందుగా ఇది చదవండి, గ్రహించండి. ఆయన రాకడను గురించిన వాగ్దానం ఏమాయను అని తర్వాత వచనాల్లో రాయబడుతూ వచ్చింది. అనేకులు అపహాసకులు వచ్చి ఆయన రాకడను గురించిన వాగ్దానం ఏమాయను, సమస్తము సృష్టి ఆరంభం నుంచే ఉంది అని చెప్పి
అనేకుల హృదయాలను కలవరపరిచేవారు ఉంటారు. ఏం లేదండి, మీరు ఆయన రాకడుంది, యేసు ప్రభు రాజ్యం ఉందని చెప్తున్నారు, ఆరంభం నుంచి పుడుతున్నారు చనిపోతున్నారు, పుడుతున్నారు చనిపోతున్నారు, అంత కామన్ అండి అని చెప్పే వాళ్ళు చాలామంది బయలుదేరుతారు. 3వ వచనం నుంచి ఉంది, తర్వాత మనం ఆ విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటాం. కాబట్టి ఇలాంటి చివరి దినాల్లో విశ్వాస భ్రష్టులుగా మారకున్నట్లుగా మనము దేవుని వాక్యాన్ని ప్రేమించే వారంగా ఉండాలి. ముందుగానే మనకు వార్నింగ్ ఇచ్చినాడు, ముందుగానే మనకి హెచ్చరిక ఇచ్చినాడు. సమయము సమీపించింది కనుక ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం రాయబడింది. ఇందులో రాయబడిన విషయాలు చదువువాడును, వినువాడును, దాన్ని గైకొనువాడు ధన్యుడు. సమయం సమీపించింది. నీ లైఫ్ విషయంలో నువ్వు కేర్లెస్గా ఉండాలనుకుంటే వాక్యాన్ని చదవద్దు, ధ్యానించొద్దు, వినొద్దు. నీ జీవితంలో సమయం సమీపించిందని ఎరిగితే చదువు, విను, ధ్యానించు, గైకొను. అప్పుడు గొప్ప నష్టం నుంచి తప్పించబడతాం, గొప్ప ప్రమాదం నుంచి తప్పించబడతాం. నేడు దినాన దేవుని ప్రజలుగా మోసపోతున్నాం. అనేకసార్లు ఇతరులను చూసి మనము కృంగిపోతుంటున్నాం. సహవాసంలో నాయకులే సరిగా లేరు, వారు సరిగా లేరు, వీరు సరిగా లేరు, పెద్దలు సరిగా లేరు, లీడర్షిప్ బాగాలేదు. లీడర్షిప్ను చూడమని మన బేస్ ఎవరు? హెబ్రీ పత్రిక 12లో రాయబడింది, విశ్వాసంకు కర్త, దాన్ని కొనసాగించు యేసు వైపు చూడమన్నాడు. దేవుని వాక్యాన్ని చదివితే ఆ హెచ్చరిక మనకు ఉంటుంది. ఏ లీడర్ని మనం అనుసరించాల్సిన పనుల, విశ్వాసం కర్త, కొనసాగించేవాడు. కాబట్టి నేను వాక్యాన్ని ప్రేమించాల. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. పూర్వకాలం ముందు ప్రవక్తల ద్వారా, అపోస్తుల ద్వారా ఇచ్చిన మాటలు జ్ఞాపకం చేసుకోవాలి. ప్రియ దేవుని ప్రజలారా, ఈ దినం బైబిల్ మన చేతిలో ఉండడానికి ఎంతమంది ప్రాణాలు పెట్టారో, ఎంతమంది వారి నిస్వార్థంగా వారి ప్రాణాలు పణంగా పెట్టారు, వారి సుఖాన్ని పణంగా పెట్టారు, వారి లగ్జరీస్, కంఫర్ట్ అంతా వదిలిపెట్టి దే రిస్క్డ్ దేర్ లైఫ్. వారి ప్రాణాలు కూడా రిస్క్లో పెడితే ఇప్పుడు బైబిల్ మన చేతిలో ఉంది, అందుబాటులో ఉంది. ఆరంభంలో ఈ విధంగా లేదు. చివరి దినాల్లో ప్రభు రాకడ సమీపించింది. అనేక అబద్ధ బోధకులు, అబద్ధ ప్రవక్తలు వస్తారు, అపహాసకులు వస్తారు, విశ్వాసం నుండి తప్పించడానికి ప్రయత్నం చేస్తారు. ఈ వాక్యమే మనల్ని భద్రపరిచేది, ఇంకా వేరే సాధనం లేదు. ఆయన రాకడ కొరకై నిష్కలంకులుగా, పరిశుద్ధులుగా జీవించాలంటే సహాయపడేది వాక్యమే. ఇలాంటి జీవవాక్యాన్ని మన చేతుల్లో ఉంచి, చదివే జ్ఞానాన్ని, చదువునిచ్చి, అన్నీ అందుబాటులో ఉంచి స్వేచ్ఛగా చదువుకునే అవకాశం ఇచ్చినాడు. కొన్ని దేశాల్లో, కొన్ని రాష్ట్రాల్లో ఆ లిబర్టీ, ఆ స్వేచ్ఛ కూడా లేదు. బైబిల్ ఓపెన్గా తీసుకుపోయే స్వేచ్ఛ లేదు. కానీ నీకు ఇచ్చినాడు, నాకు ఇచ్చినాడు. కానీ నా స్పందన ఎలా ఉంది వాక్యం పట్ల? ఎంత చదువుతున్నావు? ఎంతగా ధ్యానిస్తున్నావు? అపోస్తులైన పౌలు ఎంత శ్రమ పడ్డాడు. చెరసాల్లో నుంచి పత్రికలు రాశాడు. ఎందుకు తెలుసా? ప్రోత్సహించడానికి, ఇతరుల క్షేమం కొరకై ప్రాణాలు పణంగా పెట్టి పత్రికలు రాసినారు. అంత త్యాగంతో మన ముందు పత్రికలు రాస్తే ఎన్నిసార్లు పత్రికలు చదివాం, ఎన్నిసార్లు ప్రకటన గ్రంథం చదివాం, అపోస్తులు చెప్పిన మాటలు జ్ఞాపకం చేసుకున్నాం, అపోస్తుల జీవితాన్ని ఎన్నిసార్లు చదువుతూ వచ్చినాం, వాక్యాన్ని ఎన్నిసార్లు పఠించాం. బెరయలో అపోస్తులైన పౌలు చెప్తేనే చదివారు. ఈ దినాల్లో నేను ఈ సామాన్యమైన బోధకులు చెప్తే దేవుని వాక్యాన్ని పఠించకుండా ఉంటే తప్పిపోయే అవకాశం ఉందా? ఎంతైనా ఉంది. బైబిల్లో పండితుడు, నిష్ఠాతుడు పౌలు చెప్పినప్పుడే వారు చదివినారంటే, పరిశీలించినారంటే, ఇటు దినాన నేను ఎంతో అబద్ధ బోధకులు సంచరించేవారు మనలోనే ఉన్నారు, మన మధ్యలోనే ఉన్నారు. ఇంకెంత జాగ్రత్తగా పరిశీలించాలా? కానీ వాక్యం పట్ల నీ రెస్పాన్స్ ఏంటి?
అట్లీస్ట్ ఈ నూతన సంవత్సరంలో ఒక తీర్మానం చేసుకుందాం, ప్రభా నీ వాక్యంను ప్రేమిస్తాను, ధ్యానిస్తాను, నాకు సహాయం చేయండి. అపోస్తుల ద్వారా ఇచ్చిన వాక్యాన్ని నా చేతిలో ఉంచినారు. నేను భద్రపరచబడాలని, ఈ ప్రమాదం నుంచి తప్పించబడాలని, నీ రాజ్యంలో చేరాలని, ఈ చివరి దినాల్లో వచ్చే ఈ పరిస్థితులన్నీ తప్పించుకోవాలని నాకు ముందుగానే రాయించి నా కొరకై వాక్యాన్ని అందుబాటులో అవైలబుల్గా ఉంచిన నేను ఎన్ని రోజులు నిర్లక్ష్యం చేశాను. దయచేసి నాకు సహాయం చేయండి అని ఒక తీర్మానం చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, నీ వాక్యాన్ని దీవించండి ప్రభా. నిజంగా నీ వాక్యాన్ని ప్రేమించు వారంగా చేయండి, ధ్యానించు వారంగా చేయండి. నీ వాక్యంను బట్టి మా అడుగులు స్థిరపరచండి. మా పితరులు ఈ వాక్యాన్ని మాకు అందుబాటులో ఉంచాలని వారి ప్రాణాలు పణంగా పెట్టారు, వారి సుఖాన్ని విడిచిపెట్టినారు, వారి కంఫర్ట్ విడిచిపెట్టినారు, వారి ప్రాణాలు పణంగా పెట్టి అధికారిని, రాజులను ఎదిరిస్తూ వచ్చినారు. ఎంతో త్యాగపూరితంగా మా కొరకై సిద్ధపాటు చేశారు. ఎన్నో భాషల్లో అనుమతించడానికి కొరకై ఎన్నో భాషలు నేర్చుకున్నారు, అనువదించినారు, ట్రాన్స్లేట్ చేశారు. ఇప్పుడు అంతా రెడీగా చేసి మా చేతిలో ఉంచిన అనేక సార్లు ప్రేమించలేకపోయాం, ధ్యానించలేకపోయాం. నీ వాక్యం కొరకైన వాంఛ మళ్ళీ పుట్టించండి ప్రభా. బంగారం కంటే బంగారం కంటే నీ వాక్యం కోరదగినది. అనేక సార్లు ఈ లోక సంబంధమైన వ్యక్తులకు, వస్తువులకు ఇచ్చే విలువ నీ వాక్యానికి ఇవ్వలేకపోయాం. వ్యర్థమైన వాటిని కోరుకుంటూ వచ్చినాం. కనీసం ఈ నూతన సంవత్సరంలో ఇప్పటి నుంచి నీ వాక్యాన్ని చదువుటకు, ధ్యానించుటకు, అనుసరించుటకు కృపను దయచేయి. మా అందరినీ దీవించమని ప్రార్థిస్తుంటున్నాం. నీ వాక్య ప్రకారం ప్రవర్తించే వారంగా చేయండి. విన్న వారందరిని బట్టి వందనాలు. ఎవరైతే పలు రకాల సమస్యలు గుండా వెళ్తున్నారో వారిని జ్ఞాపకం చేసుకోండి. అనారోగ్యంగా ఉన్నవారిని, ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నవారిని, సమస్యలు గుండా వెళ్తున్న వారిని జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తుంటున్నాం. ప్రభా, వృద్ధాప్యంలో ఉన్న వారిని జ్ఞాపకం చేసుకోండి. శైల సంఖ్యలుగా మంచి ఆరోగ్యం దయచేయమని ప్రార్థిస్తుంటున్నాం. ఇంకా అనారోగ్యంగా ఉన్న వారిని జ్ఞాపకం చేసుకోండి. పలు రకాల సమస్యలతో ఉన్న వారిని జ్ఞాపకం చేసుకోండి. అంతేకాకుండా రేపటి దినం కొరకై సిద్ధపరచండి. ఉపవాస కోరికలో సహాయం చేయండి.